ఇక రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాలకు సంబంధించి మనం మాట్లాడదాం. వీళ్ళు మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు. దత్తాత్రేయ గారు, నమస్తే అండి. దత్తాత్రేయ గారు, అంటే ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇప్పుడు నేను అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాగా చెప్పుకుంటున్న ప్రధాన పత్రికలకు సంబంధించి ఫ్రంట్ పేజెస్ చూపించిన పేపర్, ఓవరాల్గా పేపర్ మొత్తం చూసినా కూడా ఎక్కడా కూడా గ్రామ సభలకు సంబంధించి మాట్లాడని వార్త కనీసం రాయని పరిస్థితి. చిన్న స్పేస్లో కూడా గ్రామ సభలకు సంబంధించి వార్త రాయని పరిస్థితి. మొదటి రోజు, రెండో రోజు గ్రామ సభల్లో పెద్ద స్థాయిలో నిరసనలు వ్యక్తమైతే కూడా మొదటి రోజు ప్రశాంతంగా మొదటి రోజు గ్రామ సభలు అని ఈనాడు దినపత్రిక వాళ్ళు రాసుకున్న పరిస్థితి. సో ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? మనం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది. పెద్ద ఎత్తున ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేకతని ఎక్స్ప్రెస్ చేస్తున్న సందర్భంలో వాస్తవానికి ఉద్యమ సమయంలో జరిగిన కుట్రనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన పత్రికలను చెప్పుకుంటున్నటువంటి పత్రికలన్నీ కూడా మళ్ళీ తెలంగాణ మీద ఒక కుట్రపూరితమైనటువంటి వ్యవహారాన్ని ప్రదర్శిస్తున్నటువంటి తీరును మనం చూస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రజల యొక్క సమస్యలు కానీ, తెలంగాణ ప్రజల యొక్క అవసరాలను తీర్చే విధానంలో కానీ చిత్తశుద్ధి లేదు అనేటువంటిది స్పష్టమైంది. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే లబ్ధిదారుల సంఖ్యలో కోతలు ఎందుకు విధిస్తూ ఉన్నారు? మనం ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చూస్తే ఎప్పుడైతే రైతులకు ఇస్తామన్నటువంటి 2 లక్షల రుణమాఫీ విషయం నుంచి మొదలుకుంటే నేడు ఏదైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పాపం రైతు కూలీలు కావచ్చు, లేకపోతే గ్రామాల్లో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 53 లక్షల మంది రిజిస్టర్డ్ ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. ఆ ఉపాధి హామీ కూలీలలో దాదాపుగా 48 లక్షల మంది ప్రతిరోజు వ్యవసాయంలో ఏదో ఒక విధంగా కూలీలుగా పనిచేసి ఆ సొమ్ము పొందిన వాళ్ళు ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంతుండరండి, తిప్పి కొడితే 15 లక్షల మంది ఉంటారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటాడు. సీతకి ఏమంటుంది, అక్షరాల ఆదిలాబాద్ జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టి ఒక 6 లక్షలు ఉంటే ఎక్కువ, 6 లక్షల మందికి మేము ఆత్మీయ ఇందిరమ్మ భరోసా ఇస్తాము, సంవత్సరానికి 12,000 అంటది. అంటే దీన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే మంత్రి గారు ఒక మాట, సీతక్క గారు ఒక మాట, మిగతా ఎమ్మెల్యేలు ఒక మాట, ముఖ్యమంత్రి గారు ఇంకో మాట, ఎక్కడికక్కడ లబ్ధిదారుల సంఖ్యను కుదించి వాస్తవమైనటువంటి రైతు కూలీలకు కానీ, లేకపోతే వాస్తవమైనటువంటి ఉపాధి హామీ కూలీలకు కానీ ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ప్రతిష్టాత్మకంగా మేము పెద్ద ఎత్తున ఇస్తున్నామని చెప్పి 6 గ్యారంటీలకు లడాయి బడాయిచ్చి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించుకొని అధికారంలోకి వచ్చిందో, ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మనం చెప్పుకున్నట్టుగా రైతు రుణమాఫీ విషయంలో మోసం చేసింది. సగానికి సగం కాదు, కేవలం 30% ఆఫ్ ద రైతులకు మాత్రమే రుణమాఫీ ఇచ్చి 70% పైగా రైతులను ఎగరామం పెట్టింది. సో మనం చూస్తున్నాం మొన్న ఆదిలాబాద్ జిల్లాలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే, నా సొంత మిత్రుడు, నా ఇంటర్మీడియట్ క్లాస్మేట్, నా క్లాస్మేట్ వాళ్ళ అన్న జాదవ్ దేవరావు గారు బ్యాంకులో స్వయంగా బ్యాంకుకు వచ్చి నాకున్నటువంటి ఈ 3.5 ఎకరాల వ్యవసాయ పొలంలో నాకున్నటువంటి 2,50,000 పైచలకు అప్పుని మీరు ఎందుకు రుణమాఫీ చేయలేదు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పురుగుల మందును దాగి బ్యాంకులో స్వయంగా ఆత్మహత్య చేసుకున్న తీరు మనం చూసినాం. అంటే రైతులు ఎంత ఘోరంగా చనిపోతున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో నిజంగా చెప్పాలంటే స్వేచ్ఛ గారు, తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఒక చావుల తెలంగాణగా మారింది. ఈ సంవత్సర కాలంలో 400 పైచిలుకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, 60 పైచిలుకు గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ చీరలు ఇస్తే మేము బాగుపడతామనేటువంటి చేనేత కార్మికులు దాదాపుగా 32 మంది ఆత్మహత్య చేసుకున్నారు. సో మహిళల మీద అఘాయిత్యాలు అయితే ఘోరంగా జరుగుతుంది. ప్రధానంగా నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్టు విడుదల చేసినటువంటి దాంట్లో మహిళల వేధింపులు అనేటువంటిది అత్యంత ఘోరంగా ఉంది తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది. క్రైమ్ రిపోర్ట్ అనేటువంటిది ఈ సంవత్సర కాలంలోనే 36,000 పైచిలకు కేసులు నమోదైనాయి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చి చూసినప్పుడు 16,000 పైచిలకు కేసులేమో కేసీఆర్ ప్రభుత్వంలో కంట్రోల్ అయితే, కమాండ్ కంట్రోల్ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో మహిళల వైపు తొంగి చూస్తే లాగులు దడవాలని చెప్పిన కేసీఆర్ మాటలు నిజమై మహిళలు సగర్వంగా అర్ధరాత్రులు సైతం బయట తిరిగిన పరిస్థితులు చూస్తే, నేడు ఇవాళ మహిళల పైన ఎక్కడ చూసినా కూడా అఘాయిత్యాలు. ఆడపిల్లలు పుట్టల్లాగా చచ్చిపోతున్నారు, తలలో కడుపు కోత మిగులుతుంది. ఇవాళ రోడ్ల మీద అసలు గుండాయిజం, రౌడీజం ఘోరంగా పెరిగిపోయింది, డ్రగ్ మాఫియాగా మారింది. ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి మరి డ్రగ్ మాఫియాని పెంచి పోషిస్తున్నారు. అంటే ఈ వైఫల్యాలన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఇంకేదో చేస్తున్నాం అన్నట్టుగా ఒక అటెన్షన్ డైవర్షన్ స్కీమ్ అనేది తమ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టిల్ ద డేట్ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తూ వస్తుంది అనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది. మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత వాసుదేవ్ రెడ్డి గారు. అంటే ఎటువంటి వైఖరి అవలంబిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని భావించాల్సిన అవసరం ఉంది? పెట్టుబడులకు సంబంధించి కూడా మొత్తం అబద్ధాలతో ప్రచారాలతో ఊదరగొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే గతంలో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చిండ్రు, వాటికి సంబంధించి ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా క్రియేట్ చేసిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు పెట్టుబడులకు సంబంధించి, ఉద్యోగాల కల్పనకు సంబంధించి మా పనితీరు బాగుంది అని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటున్నారు. కానీ వాస్తవంగా పరిస్థితి ఎట్లా చూస్తుందంటే కనీసం గ్రామాల్లో, రూరల్ ఏరియాస్లో కనీసం హామీలు అమలు చేయక ప్రజలంతా కూడా తిరగబడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది.
ముందుగా మీకు ప్రేక్షకులకు అదే సోదరునికి అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అంటే ఎన్నికల ముందు ఏవైతే అలవికాని హామీలను చెప్పి ఓట్లు దండుకున్నదో ఇప్పుడు కూడా దావోసు పర్యటనలో లక్షల కోట్లు పట్టుకొచ్చినాం, తెలంగాణలో ఇది మొట్టమొదటిసారి ఇంత పెద్ద పెట్టుబడుల ప్రవాహం ఎప్పుడు జరగలేదని ఊదర కొడతా ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? రాష్ట్రంలో పాలన గాలి కొదిలేసిండు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి దావోస్ పర్యటన వేయండు, పరిశ్రమల శాఖ మంత్రి దావోస్ పర్యటన వేయండు. సరే, ఇద్దరు పెట్టుబడుల కోసం పోయిన అనుకోవచ్చు, కానీ మిగతా మంత్రులు ఈ రాష్ట్రంలో 12 మంత్రులు ఉంటే 12 సంబంధించిన మంత్రులలో ఇద్దరు బయటికి వెళ్తే ఇంకా 10 మంది అన్న ఇక్కడ ఉండాలి కదా. ఒకరు కర్ణాటక పోతారు, ఒకరు ఢిల్లీకి పోతారు, ఇంకొకరు రాహుల్ గాంధీ మెప్పు కోసం తిరుగుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇంకేం జరుగుతూ ఉన్నది? ఎలా గ్రామ పాలన, ప్రజాపాలనని గ్రామాలలో మొత్తం అక్కడ గ్రామ పరిధిలో సమావేశాలు పెట్టి పోలీసు పహారాలో గతంలో అనేక సార్లు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జనవరిలోనే ప్రజాపాలన పేరు మీద 1 కోటి పైగా దరఖాస్తులు తీసుకున్నారు. ఇందిరామ్మ ఇండ్ల కోసం తీసుకున్నారు, రేషన్ కార్డుల కోసం తీసుకున్నారు. ఏవేవైతే సంక్షేమ పథకాలు వీరు హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలు అన్నిటి కోసం వీళ్ళు అప్పుడే దరఖాస్తులు స్వీకరించారు. అంటే ఇన్ని మల్టిపుల్ టైమ్స్ దరఖాస్తులు తీసుకున్నారు, పదే తీసుకున్నారు. ఇది కేవలం కాలయాపనకు, కోతలకు మాత్రమే అనే ఒక అనుమానం ప్రజల్లో బలపడుతున్నది. అయితే పెట్టుబడులకు సంబంధించి కూడా నిన్న కూడా దినపత్రికల్లో అంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు 45,000 కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి వాళ్ళ పత్రికల్లో, అంటే 2 పత్రికలేమో 45,000 కోట్లని రాస్తాయి, 2 పత్రికలేమో 56,300 కోట్లని రాస్తాయి. అంటే ఈనాడుకి ఆంధ్రజ్యోతికి 56,300 కోట్లు అని చెప్పేసి ఇన్పుట్స్ ఉన్నాయి. సో వెలుగు పత్రికకి, సాక్షి పత్రికకి మాత్రం 45,000 కోట్ల పెట్టుబడి. దీనికి సంబంధించి అంటే ఇక్కడ వీళ్ళు ఎవరిని చూపించి పెట్టుబడులు పెట్టినాము, ఒప్పందాలు జరిగినాయి అని చెప్పేసి అబద్ధాలు ఆడుతున్నారు అనే దానికి సంబంధించి కూడా నిన్న వివాదం చెలరేగింది. అండ్ ఈ సన్ పెట్రోకెమికల్స్కి సంబంధించి ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఒరిజినల్ CEO కాదు అని చెప్పేసి కూడా వివాదం చెలరేగిన నేపథ్యము. బోర్డు మెంబర్స్ లో కూడా ఎక్కడ ఆయన పేరు లేని పరిస్థితే కనిపిస్తుంది. అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలనే ఒక ప్రయత్నం చేస్తుందా ప్రభుత్వం గారు? ఈ పెట్టుబడుల ప్రవాహం మీద గత 2 రోజులుగా అసలు ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయి? గతంలో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే దావోసు పర్యటన అయినప్పుడు, అమెరికా పర్యటన అయినప్పుడు అప్పుడు కూడా ఊదరగొట్టిన 40,000 కోట్లకు పైగా పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినామని చెప్పారు. ఇప్పుడు కొత్తగా నిన్న ఈ ఈనాడు పేపర్లో ఇదే దిలీప్ సాంఘీ తోటి ఎంఓయు కుదుర్చుకుంటున్నట్టు ప్రధాన పత్రికల్లో పేరు రాసిండ్రు. సీఎంఓ ఆఫీస్ నుంచి రిలీజ్ అయింది, పత్రికల్లో ఊదరగొట్టిండ్రు. అసలు దిలీప్ సాంఘీ ఇది. ఈయన డూప్లికేట్ దిలీప్ సాంఘీ తోటి ఎంఓయూ పత్రం తీసుకున్నాడు. ఈయన గత నెలలో దిలీప్ సాంఘీ బీహార్ రాష్ట్రంలో 36,000 కోట్ల పెట్టుబడులు పెడతారని చెప్పి అక్కడున్న ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యులతోటి ఎంఓయూ కుదుర్చుకున్నాడు. మరి ఈ యొక్క డూప్లికేట్ దిలీప్ సాంఘీ తోటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎట్లా ఒప్పందం కుదుర్చుకున్నారు? అంటే ఇట్లాంటి అబద్ధపు ప్రకటనలు, అసలు ఇందులో మతలబ్ ఏంటి? ఎవరిని మోసం చేయడానికి ఈ పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నారు? అంటే దీని మీద ప్రజలకు అర్థమైతలేదా? లేదా ఎవరు తెలంగాణ రాష్ట్రంలో దిలీప్ సాంఘీ అనేది ఎట్లా ఉంటాడు అనేది 46,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్న దిలీప్ సాంఘీ ఎట్లా ఉంటాడు అనేది ఈ రాష్ట్ర సర్కార్లో ఉన్న అధికారులకు తెలియదా? లేకపోతే ఈ ముఖ్యమంత్రి తెలుసుకుంటలేడా? అంటే ఎవరు పంపిస్తే వాళ్ళతోటే ఎంఓయూ పత్రాలు కుదుర్చుకుంటారా? అంటే ఇది ఒకటి నిదర్శనం చాలు. అంటే ఫేక్ మనుషుల్ని చూపించి పెట్టుబడులు పెట్టిన చెప్పుకుంటున్న దానికి సంబంధించి నిజంగా మరి ఇవి పెట్టుబడులు వచ్చినాయా, జరిగిందా, ఈ ఒప్పందాలు జరిగినాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు 1,78,000 కోట్ల ఒప్పందాలని చెప్పేసి కూడా చెప్తున్నారంటే వీటికి సంబంధించి కూడా అంటే గతంలో ఎప్పుడు కూడా ఒక్క ఉద్యోగం కూడా రాని పరిస్థితి, ఇప్పుడు వీటితో పాటు ఉద్యోగాలకు సంబంధించి కూడా ఊదరగొడుతున్న పరిస్థితి. అంటే ఈ ప్రచారాలను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? స్వేచ్ఛ గారు, మేము గతంలో కూడా చెప్పినాం, గతంలో దావోసు పర్యటన 40,000 కోట్లు అన్నారు. నేను ఇప్పుడు అందుకనే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ దిలీప్ సాంఘీ, అసలు దిలీప్ సాంఘీ ఎట్లుంటాడు, డూప్లికేట్ దిలీప్ సాంఘీ తోటి వీరు కుదుర్చుకున్న ఒప్పందం 40,000 కోట్ల, దీన్ని బట్టి అర్థమవుతుంది అన్నం ఉట్టికిందా లేదనేది ఒక మెతుకు చూస్తే ఎట్లా తెలుస్తుందో. ఈ ముఖ్యమంత్రి గారు పర్యటనల పేరు మీద, పెట్టుబడుల పేరు మీద దావోసు వెళ్ళిన సందర్భంలో ఎట్లాంటి ఈ ఫేక్ వ్యక్తులతోటి, ఫేక్ కంపెనీలను ఈ రాష్ట్రానికి తీసుకొస్తున్న ప్రచారం చేస్తున్నారో తెలుస్తూ ఉన్నది. గతంలో కూడా వీరు తీసుకొచ్చిన పెట్టుబడులలో
గతంలో గోల్డ్ ఇండియా కంపెనీ కావచ్చు, లేకపోతే ఆనాడు దావోసు పర్యటనలో భాగంగా ఆదానితోటి 12,400 కోట్ల పెట్టుబడులు, ఈ మధ్యలో వారికి చెడిన వ్యవహారం 100 కోట్లు వాపసు ఇచ్చారు. అది ఇప్పుడు కొనసాగుతుందా లేదా? మరి అప్పుడే 40,000 కోట్ల పైగా పెట్టుబడులు వస్తే మరి ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది? సంవత్సరం అవుతున్నది కదా. మీరు ఆనాడు దావోసు పర్యటన పోయి సంవత్సరం అవుతున్నది కదా. మళ్ళీ 1,75,000 కోట్ల పెట్టుబడులను ఊదర కొడతా ఉన్నారు కదా. మీరు వచ్చిన తర్వాత కొత్తగా ఐటీలో పరిశ్రమ రంగంలో ఎన్ని ఉద్యోగాలు సృష్టించారు ఈ రాష్ట్రంలో? ఇప్పటి వరకు ఎంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు? ఇలా మేము గంటాబద్ధంగా చెప్తాం, గుండె మీద చేసుకొని చెప్తాం భరోసాగా. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పటి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారి ముందు చూపుతో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 లక్షలు ఉన్న ఐటీ ఉద్యోగులను 9 లక్షలకు పెంచగలిగినాము. ఐటీ ఎగుమతులను 2 లక్షల పైగా ఎగుమతులను పెంచగలిగినాము. ఈ రాష్ట్రంలో అనేక పరిశ్రమలు 26 లక్షల పరిశ్రమలను ఈ రాష్ట్రానికి తేగలిగినాము అన్నాడు. మరి మీరు తేగలిగినామని చెప్తా ఉన్నారు కదా. మరి తేవడదు ఎన్ని తెచ్చిండ్రు? అంటే ఒకవైపు ప్రచారం చేసుకోవడానికి కంపెనీలు కావాలి, ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పుకోవాలి, కానీ కించపరిచి మాట్లాడడం అంటే ఐటీ ఎంప్లాయీస్ ని కూడా కించపరిచి మాట్లాడిన సందర్భం. నిన్న దావోసు అంతర్జాతీయ వేదిక పైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత గలీజ్గా, అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఐటీ ఎంప్లాయీస్కు ఐటీ వర్కర్స్కు తేడా తెలియకుండా ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే, ఒక ఐటీ ఎంప్లాయీస్ అంటే ఈ రాష్ట్ర ఆర్థిక సంపదలో వారి యొక్క శ్రమ ఉన్నదండి. ఐటీ ఎంప్లాయీస్ యొక్క శ్రమ ఉన్నదండి. అట్లాంటి ఐటీ ఎంప్లాయీస్ చిన్న చూపు చూస్తూ ఐటీ వర్కర్స్ అని చెప్పడం ఏదైతే ఉందో ఇది నిజంగా నిస్సిగ్గుగా. ఇలా ఈ ఐటీ ఉద్యోగుల పక్షాన మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని వెంటనే ఆ యొక్క వర్డ్స్ను వాపసు తీసుకోవాలి, ఐటీ ఉద్యోగులకు క్షమాపణ చెప్పాలి. రాత్రనక పగలనక ఈ రాష్ట్ర సంపదను పెంచడంలో వారి యొక్క పాత్ర ఉన్నది. వారిని కూడా మీరు ఇష్టపడుతున్నారంటే ఒక కేటీఆర్ గారిని బూచిగా చూపి ఇలా ఆయన యొక్క ఫ్యూడలిజం ఎట్లా ఉన్నది అంటే నేను ఒక్కటే వాడు చెప్తా. ఆయన ఫ్యూడలిజం అంటే మొదటి నుంచి కూడా ఈ రాష్ట్రాన్ని అంటే పరిపాలన చేసేది మేమే. కేటీఆర్ గారు ఒక ఐటీ ఉద్యోగి చీప్గా మాట్లాడడం అంటే ఈయన ఫ్యూడలిజం బయటపడతా ఉన్నది. కాబట్టి ఒకవైపు కించపరిచి తనను తాను పోగొట్టుకుంటున్న పరిస్థితి, అంటే ఆయన పొగుడుకుంటూ పక్కలను కించపరుస్తా ఉన్నాడు. అంటే ఇది సరైంది కాదు. ఇలా నువ్వు పెట్టుబడుల కోసం పోతే పోండి, కానీ ఇలా నువ్వు తీసుకొచ్చి ఐటీ కంపెనీలో ఉద్యోగాలు చేసేదే వాళ్ళు కదా. మరి వాళ్ళని మీరు కించపరుస్తూ మాట్లాడడం అంటే ఇంకేమున్నదిగా. అంటే ఇట్లాంటి చీపు ఆలోచనలు, చీపు మాటలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా బంద్ చేస్తలేడు. గతంలో దావోసు పర్యటన వెళ్ళినప్పుడు కూడా మనం చూసినాం, ఆయన ఇచ్చిన కాంక్లేవ్లో అక్కడ ఇంటర్వ్యూస్ లో ఎట్లా మాట్లాడిండు ఈ రాష్ట్ర యొక్క గౌరవాన్ని పోయే విధంగా. ఇలా ఈ యొక్క తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి ఇలా మేం కాదు, మీ పక్కబండి కూర్చున్న చంద్రబాబు నాయుడు గారే చెప్పిండ్రు. ఇలా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరు ముగ్గురు కూర్చుంటే అక్కడ వారే చెప్పిండ్రు మేము పేదోళ్ళం, మాకు ఎక్కువ కావాలి పెట్టుబడులని చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. అంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఆ యొక్క ఆర్థిక పరిస్థితిని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన చరిత్ర కేసీఆర్ గారికి నిలిచింది. అది నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు గారి మాటల ద్వారానే అర్థమైంది. కాబట్టి నువ్వు ఎన్ని ఊదర కొట్టినా, ఎన్ని ప్రకటనలు ఇప్పించినా, నీ అనుకూల మీడియా తోటి 1,00,000 కోట్లు తెలంగాణకు తీసుకొస్తున్నావని నువ్వు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకున్నా ఇలా అది వాస్తవంలో కనపడతలేదు అనేది తెలంగాణ రాష్ట్రంలో వినిపిస్తా ఉన్న మాట. రైట్ దత్తాత్రేయ గారు, అంటే ప్రభుత్వం రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలకు చేతలకు పొంతన లేదు అనే దానికంటే అసలు ఎక్కడ పోలిక లేదు అని చెప్పుకోవడం కరెక్ట్ అనుకోవచ్చేమో. ఎందుకంటే అంటే ఎక్కడ ఏ వేదికల మీద ఏం మాట్లాడుతున్నాడు అనే దానికి సంబంధించి మనం ఇప్పుడు ఒక ట్వీట్ మనం గమనించేస్తే, వైల్ మోస్ట్ CMs were busy engaging with the top CEOs and delegates at World Economic Forum, Telangana CM flew all the way to Davos to talk about things like this. Apart from awful political interviews, unrealistic numbers, what exactly did they achieve after spending so much public money? అంటే ఏదో అల్లరి చిల్లర మాటలు మాట్లాడడానికి మాత్రమే ఈయన అక్కడికి పోయినట్టుగా విమర్శలు వస్తున్నాయి. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? స్వేచ్ఛ గారు, అంతర్జాతీయ వేదికలపైకి బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రిగా వెళ్ళినప్పుడు అసలు నువ్వు వెళ్ళినటువంటి ప్రధాన లక్ష్యం ఏంటి? తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాల్సినటువంటి ప్రధాన అంశం. కానీ ముఖ్యమంత్రి గారు అక్కడ చేస్తున్న తీరు ఏంటంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం, సొంత ఇమేజ్ని పెంచుకోవడం కోసం నేషనల్ మీడియాకు, ఇంటర్నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేటువంటి ప్రయత్నంలో ఎంత ఘోరంగా విఫలమవుతున్నాడో తన భాషను చూసి కానీ, తను ప్రదర్శిస్తున్నటువంటి వ్యవహార శైలిని చూసి కానీ మొత్తం ప్రపంచం మొత్తం కూడా, తెలంగాణ సమాజం మొత్తం కూడా నవ్వుకుంటా ఉంది. అయితే ఏదైతే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
1,78,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి తరలి రాబోతున్నాయని చెప్పారు. దాంతో 18 కంపెనీలను ప్రకటించారు స్వేచ్ఛ గారు. ఆ 18 కంపెనీలలో ఇక్కడి నుంచి నేను చెప్తా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 18 కంపెనీలలో 6 కంపెనీలు ఇప్పటి వరకు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా దొరకట్లేవు వాళ్ళు ప్రకటించినటువంటి కంపెనీలలో. అయితే ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణలో ఉన్నటువంటి సమాజం అంతా కూడా నివ్వెరబోయే విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంతంలో పుట్టినటువంటి కంపెనీలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెగా కంపెనీ ఉంది, మనకు తెలుసు మెగా కంపెనీ ఇంజనీరింగ్ సంస్థ, అది పంప్స్ స్టోరేజ్ విషయంలో పెట్టుబడులు పెట్టేటువంటి సంస్థ, అది 15,000 కోట్లు ప్రకటించింది అన్నాడు. హైదరాబాద్ లో కూర్చొని చేసుకునేటువంటి ఒప్పందానికి దావోసుకు వెళ్ళి ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదు. అట్లాగే స్కైరూట్ అనేటువంటి సంస్థ కూడా అది హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటైనటువంటి సంస్థ. అంటే అక్కడికి పోయి ఏం మాట్లాడుతున్నాడు అనేది, అంటే ఏ విషయాలు ప్రస్తావిస్తున్నాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏం మాట్లాడుతున్నాడు అని చూసి అందరూ నవ్వుకుంటున్న పరిస్థితి మళ్ళొక్కసారి చూద్దాం. 2 दिन पहले वो परमिशन मांगा था, परमिशन पुलिस ने रिफ्यूज किया था, रिफ्यूज करने के बाद भी वो आ गए, वो उनके सिक्योरिटी पीपल लोगों को पुश किए, वो क्रश में लोग कुछ అంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారు పాపం ఏదో ఆయన స్థాయి ఏంటిది అనేది అర్థమవుతుందని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. చెప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఏది చెప్పలేక విఫలమవుతున్న తీరు మొత్తం కూడా నవ్వుకుంటా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే తెలంగాణ ప్రతిష్టను అంతర్జాతీయ వేదికలపైన అబాసు పాలు చేసేటువంటి ఒక కార్యక్రమానికి నాంది పలికడు. నిజంగానే మీకు పెట్టుబడులు తేవాలనేటువంటి చిత్తశుద్ధి ఉంటే గత సంవత్సరం ప్రకటించినటువంటి 40,000 కోట్లలో ఇప్పటి వరకు మీరు చేసుకున్న ఒప్పందాల ప్రకారం, ఎంఓయూల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన సంస్థలు ఇవి, శ్వేతపత్రం విడుదల చేయండి. ఆ సంస్థల ద్వారా మీరు క్రియేట్ చేసినటువంటి ఉద్యోగాల సంఖ్య ఎంత? ఇవాళ ముఖ్యమంత్రి గారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లను అబాసు పాలు చేసినట్టుగా, ఇన్సల్ట్ చేసినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కదా. అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల సంఘాలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి ఇవాళ, అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రంలోకి తీసుకొచ్చినటువంటి మీ పెట్టుబడుల సంఖ్య చెప్పండి, కంపెనీల పేర్లు చెప్పండి. తెలంగాణలో పుట్టినటువంటి కంపెనీలను తీసుకుపోయి అంతర్జాతీయ వేదికలపైన ఒప్పందాలు చేసుకొని నేను ఇన్ని పెట్టుబడులు తెచ్చినా అన్ని పెట్టుబడులు తెచ్చినా గప్పాలు చెప్పుకోకండి. ఇప్పుడు అంటే కేసీఆర్ గారి ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో నిరంకుశంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగాల క్రియేటివిటీ కోసం దాదాపుగా 350 సంస్థలను కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలో, పటిష్టమైనటువంటి నాయకత్వంలో తెలంగాణకు తరలించుండు. 9 లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టించండు. పోయిన సంవత్సరం $500 మిలియన్ పెట్టుబడులు, అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకంటే ముందు తీసుకొచ్చిన. కానీ వీళ్ళు మాత్రమే అంటే ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఎక్కడా లేనంతగా అంటే అన్నిటికంటే ద బెస్ట్ మేము చేస్తున్నాం, అన్నిటికంటే ఎక్కువ పెట్టుబడులు మేము తీసుకొచ్చినామనే ప్రచారం చేసుకుంటూ ఊదరగొడుతున్నారు. అంటే నేను అనేది ఏంటంటే, చేసేది గోరంత అయితే చెప్పేది కొండంత అన్న చందంలాగా చేపించుకుంటా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాకతీయ మెగా టెక్స్టైల్ అనేటువంటి పార్క్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. దాని పనులు పూర్తి అయిపోయినా, ఇనాగ్రేషన్ కూడా జరిగిపోయి వాళ్ళ పూర్తి స్థాయిలో అది అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కిటెక్స్ అనేటువంటి సంస్థ కూడా తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా 15,000 కోట్లు పెట్టుబడులు పెట్టింది, 1,500 కోట్లు. అంటే ఇన్ని పెట్టుబడులు తీసుకొచ్చి కళ్ళ ముందర ఆ సంస్థల పని జరుగుతూ ఉంది. వాటిలో ఉద్యోగాలు పొందినటువంటి తెలంగాణ పౌరులు ఉన్నారు. తెలంగాణకు ఏ స్థాయిలో ఉద్యోగాల క్రియేటివిటీ జరిగిందో తెలంగాణ. అంటే ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతుంది, అంటే ఎంతకాలం ఇట్లా అబద్ధపు ప్రచారాలని నమ్ముకొని ప్రభుత్వం తన మనుగడను కొనసాగిస్తుంది అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. స్వేచ్ఛ గారు, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధపు పునాదుల మీదనే అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలలో ఎన్ని అబద్ధాలు ఉన్నాయో తెలంగాణ ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. ఆ అబద్ధాల వల్ల ఎంతమంది అబాసు పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. రైతులని అవమానపరిచిండు. అత్యంత ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసింది, దగా చేసింది, అబాసు పాలు చేసింది ఎవరినైనా ఉందా అంటే అది రైతులను. ఆ రైతులందరి వల్ల కన్నీటి పర్వంతం అవుతా ఉన్నారు, గోసపడతా ఉన్నారు. రైతు భరోసా సంవత్సర కాలంగా దిక్కు లేదు, దివాణం లేదు. మళ్ళీ దానికి అప్లికేషన్ల పేరు మీద డ్రామాలు చేస్తూ గ్రామాలలో ఇవాళ ఎన్ని సినిమా స్కిట్లు ప్లే చేస్తున్నారో మనం మంత్రులు, ఎమ్మెల్యేలు చూస్తున్నాం మనం. దానికి సంబంధించి మనం మరింత డీటెయిల్గా మాట్లాడదాం. వాసుదేవరెడ్డి గారు, అంటే నిజంగా వాస్తవాలని కప్పిపుచ్చే ప్రయత్నం, లేనివి ఉన్నట్టుగా చెప్పే ప్రయత్నం, కల్పించిన ఉద్యోగాలను కల్పించడం చెప్పుకునే ప్రయత్నం, అంటే కేవలం ఊదరగొట్టడం తప్ప నిజంగా అంటే దాదాపు 14 నెలల సమయం గడిచింది. కానీ ఇంత సమయం గడిచిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఏ ఒక్క అడుగు ముందుకు పడలేదు.
ఏ హామీల అమలుకు సంబంధించి ఎక్కడ ముందడుగు పడని పరిస్థితి, అమలు కాని పరిస్థితి, హామీలు అమలు కాక అనేక వర్గాల ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్న దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఫెయిల్యూర్స్ని కవరప్ చేసుకోవడానికంటే ఈ గ్రామ సభలకు సంబంధించి షెడ్యూల్ ముందుగానే వస్తుంది. అంటే ఇక్కడ నిరసనను దీన్ని ఇక్కడి నుంచి అటెన్షన్ డైవర్షన్ చేయడానికి కోసమే, అంటే పెట్టుబడులకు సంబంధించి కూడా ఇంకొక డ్రామా ఆడుతున్నట్టుగా భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ఈ పెట్టుబడులకు సంబంధించి ఎక్కడ క్రెడిబిలిటీ, అంటే నిజంగా ఎంతవరకు అమలు అవుతాయనే దానికి సంబంధించి ఒక స్పష్టత లేని పరిస్థితి. వాస్తవం అండి. ఎందుకంటే గత దావోసు పర్యటనలో, అమెరికా పర్యటనలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయిన విధానం, అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళ సొంత బ్రదర్ ఆ జగదీశ్వర్ రెడ్డి తోటి 1000 కోట్ల రూపాయల పెట్టుబడి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొస్తున్నాం అని చెప్పి ఆ స్వచ్ఛ బయో కంపెనీ పేరు మీద లేని కంపెనీని పుట్టించి దాంట్లో తమ్ముని పార్ట్నర్ తోటి అలా ఒక ఐటీ ఎంప్లాయీ తోటి ఆ ఒప్పందం చేసుకున్నది కూడా ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసిండ్రు. లాస్ట్ టైం కూడా ఇట్లానే ఫేక్ క్యాండిడేట్ ని పెట్టి ఒప్పందాలు చేసుకున్నామని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా దాన్ని గుర్తు చేసుకోవాలి మనము. ఇదే అవన్నీ కూడా ఇవే. అప్పుడు కూడా ఇట్లనే అప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడినే జగదీశ్వర్ రెడ్డి, అదేవిధంగా ఈయన హర్ష కుమార్, ఈయన ఐటీ ఎంప్లాయీ ఆనాడు స్వచ్ఛ బయో కంపెనీ 1000 కోట్లు అని చెప్పిండు. ఆనాడు ఈ హర్ష కుమార్ తోటి ఒప్పందం చేసుకున్నాడు. స్వచ్ఛ బయో కంపెనీ 1000 కోట్లతోటి తెలంగాణలో పెట్టుబడి అని చెప్పి. ఇది ఎవరిది? స్వచ్ఛ బయో కంపెనీ అనేది వాళ్ళ తమ్ముడి పేరు, వీళ్ళ డమ్మి పేరు మీద పెట్టి వాళ్ళ తమ్ముడి బినామీతోటి అక్కడ పెట్టి, అంటే ఇక్కడ అక్రమంగా సంపాదిస్తున్న డబ్బులను మీ కుటుంబ సభ్యులకు పంపించి మళ్ళీ దాన్ని వైట్ మనీగా మార్చడానికి తెలంగాణలో విలువైన భూములను కట్టబెట్టడానికి ప్రయత్నం జరుగుతున్నదా ఈ రాష్ట్రంలో? ఏం జరుగుతున్నదని ప్రజలు నష్టాల్లో ఉన్న కంపెనీలని తీసుకొని వాళ్ళు 1000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నారని చెప్పి కూడా ఊదరగొట్టు. ఇది అంతకుముందు కూడా మనం అంటే జూలైలోనే ఈ కంపెనీ రిజిస్ట్రేషన్ అయిందని చెప్పి ఆనాడు కూడా మనం ఇదే వేదిక మీద చర్చలు పెట్టినాం. అంటే ఇదొక్కటే కాదండి. అదేవిధంగా వాల్స్కర్ల హోల్డింగ్స్, అదే ఇంకా వాటికి యాన్యువల్ స్టేట్మెంట్స్లు, వాల్స్కర్ హోల్డింగ్స్ అనే దానికి యాన్యువల్ స్టేట్మెంట్స్ కూడా లేవు. ఇలా వీరు చెప్తున్న కంపెనీలు ఇప్పుడు 1,70,000 కోట్ల పెట్టుబడులు అని చెప్తున్న వీళ్ళు, మరి ఆ కంపెనీల అసలు వార్షిక పెట్టుబడి ఎంత, యాన్యువల్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి, ఇక మొత్తం లోపలికి పోతే కానీ తెలుస్తుంది డెఫినెట్గా. ఇప్పటిదాకా ఇప్పుడు సోదరులు చెప్పినట్టు కొన్ని కంపెనీలలో ఇప్పుడు ఏ కంపెనీ అయినా వాళ్ళు ఒప్పందం చేసుకుంటారంటే దానికి గూగుల్లో సెర్చ్ చేస్తే డెఫినెట్గా తెలిసిపోతుంది. కొన్ని కంపెనీలు అయితే గూగుల్లోకి అసలు కనపడమే లేదు. అంటే ఇవన్నీ కూడా ఫేక్ కంపెనీల మళ్ళీ ఫేక్ పెట్టుబడులను ఈ రాష్ట్రానికి తీసుకొస్తా ఉన్నదా ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక అనుమానం మాత్రం తప్పకుండా ఇక్కడున్న ప్రజల్లో, ఇక్కడున్న మేధావులలో డెఫినెట్గా వస్తూ ఉన్నది. కాబట్టి ఇలా కంపెనీల పేరు మీద ఇలా తెలంగాణ ప్రజలను మళ్ళీ బురుడు కొట్టించే ప్రయత్నం ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇంకొక అంశం, ఇలా పెట్టుబడులు ఏదైనా ఉన్నా ఇలా ఇప్పటి వరకు ఒక కొత్త ఉద్యోగం ఇవ్వలేదు. ఇలా ఇంతకుముందు మీరు ఒకటి వీడియో చూపించారు. అంతర్జాతీయ వేదికల మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సబ్జెక్ట్ లేకుంటే మాట్లాడక ముఖ్యమంత్రి గారు ఇజ్జతి పోతా ఉంది. తెలంగాణ అని చెప్పుకోవడానికి ఇజ్జతి పోతా ఉన్నది. అక్కడలో పెద్ద పెద్ద మేధావులు ఆడికొస్తా ఉన్నారు. మీ దగ్గరలో సబ్జెక్టు లేదు. అందుకనే గతంలో కూడా చెప్పినాం, ఈయన దగ్గర సబ్జెక్టు లేదు, సరుకు లేదు, అన్ని శుష్క ప్రియాలు, శూన్యాస్త్రాలు, అన్నీ ఉట్టిదే, సెల్ఫ్ డబ్బా, బబ్రజమానం భజ గోవిందం. గతంలో కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పేది ఇట్లాంటి వారి గురించి. కాబట్టి ఇవాళ మీరు కూడా అంతర్జాతీయ వేదికల మీద తెలంగాణ ఇచ్చేదిస్తా ఉన్నారు. ఇలా గతంలో కూడా మీరు గిట్టే మాట్లాడిన గత పెట్టుబడుల కోసం అమెరికా వెళ్ళినప్పుడు, ఇదే దావోస్ వెళ్ళినప్పుడు మళ్ళీ గదే పాట పాడుతూ ఉన్నారు. కాబట్టి నిజంగా పెట్టుబడులు వస్తే ఇలా తెలంగాణ సీఎంఓ నుంచి ఏవైతే రిలీజ్ అవుతా ఉన్నాయో, నేను ఎగ్జాంపుల్ చెప్పినా కానీ ఇంతకుముందు ఇది సన్ పెట్రో కెమికల్స్ సంబంధించి ఎండి దిలీప్ స్వాంగి, ఆయన కానే కాదు ఆయన పేరు పెట్టి మీరు ప్రధాన పత్రికల్లో ఆయనతో ఒప్పందం అని చెప్తారు. అంటే ఇట్లాంటి అబద్ధము ప్రకటనలు మీ సీఎంఓ కార్యాలయం ఇస్తే మరి ఎడిపోతా ఉన్నది వ్యవస్థ. కాబట్టి వెరిఫికేషన్ చేసుకోకుండా ఏ కంపెనీ తోటి ఒప్పందం జరుగుతుంది, ఎవరితో ఒప్పందం జరుగుతున్నది, అట్లా ఆయన ఐటీ కంపెనీలో ఎంప్లాయా లేకపోతే డైరెక్టరా లేకపోతే ఎండీనా అనేది వెరిఫికేషన్ లేకుండా పత్రికలు కూడా రాయడం అంటే వాళ్ళకి అనుకూలమైన మీడియా పత్రికల్లో మొత్తం తాటికాయ అక్షరాలతో మీరు అన్నట్టు ఇంతకుముందు చూపించినట్టు, మీరు ఇంట్రోలో చెప్పినట్టు ఇలా ఒక పత్రికల్లో కొన్ని లక్షల పెట్టుబడులు అంటారు, ఇంకో పత్రికల్లో ఒక దాంట్లో 56,000 అంటారు, ఒక దాంట్లో 45,000 కోట్ల పెట్టుబడి అంటారు, ఒక దాంట్లో 1,70,000 కోట్ల పెట్టుబడి. ఎక్కడైనా తప్పిదం జరిగితే, తప్పుడు సమాచారం ఇస్తే, తప్పుడు సమాచారం ప్రచారం చేయాలని ప్రయత్నిస్తే గనక మీడియా సంస్థలు ఒక
చెక్ పాయింట్ లాగా క్రాస్ చెక్ చేసి వాటిని వెరిఫై చేసుకొని క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అంటే క్వశ్చన్ చేయడం పక్కన పెట్టి వీళ్ళే మొత్తం ఊదరగొట్టి ప్రచారాలు చేస్తున్న సందర్భాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇవే పత్రికలు తెలంగాణ ప్రజల గోసలన్నీ అన్నింటినీ కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నాయంటే అందరి ప్రధాన ఏజెండా ఏం కనిపిస్తుంది? ఇలా ప్రధానంగా మీరు చెప్పినట్టు ఈ యొక్క అనుకూల మీడియా అంటే గతంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగినప్పుడు ఏదైతే మీడియా దాన్ని అసలు ఉద్యమమే లేదు, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాన్ని చిన్నగా చూపిన ఈ పత్రికలు ఇవాళ మళ్ళీ గదే పాత్ర పోషిస్తున్నాయా అనే ఒక అనుమానం రాకమాంతలేదు. ఎందుకంటే ఇవాళ సెల్ఫ్ డబ్బాలు కొట్టండి మీరు రేవంత్ రెడ్డి గారికి, కానీ ఎట్ ది సేమ్ టైం ఈ రాష్ట్ర యొక్క ప్రజల స్థితిగతులను కూడా మీరు ఈ ప్రజలకు తెలియజేయకుంటే ఇదే మీడియా అన్నట్టు. ఇలా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది? ఇలా గ్రామ సభ్యుల పేరు మీద వాళ్ళ పేర్లు వస్తాయేమని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్న దిశగా స్వయాన ఈ రాష్ట్రంలో ఉన్న మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారి సొంత నియోజకవర్గంలోనే గుట్టాయిగూడెంలో ఒక రైతు ఆత్మహత్యకు ప్రయత్నం చేసిన సందర్భం మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది కదా. ఇవి మీడియా కనిపిస్తలేదా? ఇవి పత్రికల్లో మీరు వేయరా? ఇది అవసరం లేదా? దీని మీద చర్చ అవసరం లేదా గ్రామ సభల మీద? సో కాబట్టి ఇవాళ అసలు విషయాలను పక్కదారి పట్టించి ఇలా ఒక్కొక్క దాని మీద డైవర్షన్ చేసుకుంటూ ఇంకా ఎన్ని రోజులు మీరు ఉదర కొడతారు? ప్రజల్లో అయితే ఒక చర్చ ఉన్నది, మీరు అనుకూల మీడియాను పెట్టుకొని సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నాయి ఈ పత్రికలని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్న సందర్భం ఉన్నది ఇప్పుడు. అంటే రేవంత్ రెడ్డి మాటలు ఎట్లా ఉంటాయి అంటే చైనా ప్లేస్ స్ట్రాటజీ అనే దానికి సంబంధించి ఆయన అంటే ఏం మాట్లాడుతుండో ఎట్లా మాట్లాడుతుండో దానికి సంబంధించి ఒక్కసారి. So we have to learn something to ఏమైందిరా బాబు? సో అంటే మీమ్స్ తిరుగుతున్నాయి సోషల్ మీడియాలో బేసిక్ గా. అంటే రేవంత్ రెడ్డి అంటే భాష రాకుండా అంటే ఇదే అంటే చైనా +1 స్ట్రాటజీకి సంబంధించి కేటీఆర్ గతంలో ఎట్లా మాట్లాడండి, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా దానికి సంబంధించి. Wherever I meet, whichever industrialist, whichever potential investor that I meet, they have a renewed enthusiasm towards setting up a manufacturing base in India. Especially post the pandemic, post COVID, where the world has realized that there is too much dependence on China for everything, for bulk drugs, for medical supplies, for everything literally. And when the supply chain was disrupted, I think every single industrialist, be it small, micro, medium or large, was affected in one way or another. So the world has started really thinking about this excessive reliance and excessive dependence on China. You talk to the biggest players, the Fortune 500 companies or even the smallest of players, they all tell me the same thing. So ante oka అంశానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్. So we have to learn something to ఏమైందిరా బాబు? what do you call to కనీసం అంటే ఏది కూడా అంటే మాట్లాడలేని అంటే ఎందుకు ఈ వృధా ప్రయాస అని కూడా ప్రజలు నవ్వుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు ఈ వృధా ప్రయాస నిజంగా చెప్పడానికి రానప్పుడు సబ్జెక్ట్ సంబంధించి ఒక నాలెడ్జ్ లేనప్పుడు దీనికి సంబంధించి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ప్లస్ ప్రభుత్వం యొక్క డెవలప్మెంట్ ఎట్లుంటుంది అంటే న్యూక్లియర్ రియాక్షన్ అని చెప్పి లాస్ట్ టైం వేదికల మీద నేను ఏమంటున్నా అంటే అంతర్జాతీయ వేదికల మీదకి వెళ్ళినప్పుడు నీకు లాంగ్వేజ్ రానప్పుడు ఎందుకు మాట్లాడాలనిపడు రాంది ప్రయత్నం చేసి అబాసుపాలు కావడం కంటే నువ్వు 10 మందిలో ఇప్పుడు అబాసుపాలు నవ్వులపాలు అవుతావు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి నవ్వులపాలు అవ్వట్లేదు. తెలంగాణలో ఉన్నటువంటి నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని రాంది ఎందుకు ప్రయత్నం చేస్తావు? పక్కనే శ్రీధర్ బాబు ఉన్నాడు కదా, లేదా జయశ్రీ ఉన్నాడు కదా, ఎవరినో ఒకరు కూర్చోబెట్టి అడ్రస్ చేయమనొచ్చు కదా. నీకు ఎందుకు అంత ఉబులాటం నాకు అర్థం కాదు. ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తావు. అంటే తానే కనిపించాలి, తానే హైలైట్ గా ఉండాలి, తనని పొగడాలి, నేనే మాట్లాడాలా, నాకే తెలుసు అన్నట్టుగా ప్రయత్నం చేసి ఇట్లా నవ్వినోడి ముందర జారి పడ్డట్లుగా అబాసుపాలు అవుతున్నాం కదా. ఇవాళ నువ్వు అనుకుంటున్నావు, నువ్వు నవ్వులపాలు అవతలవి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి పౌరులందరూ నవ్వుకుంటున్నారు నీ గురించి. ఏంద్రని ఆయన అంతర్జాతీయ వేదికల మీద మన ఇజ్జత్ తీస్తా ఉన్నాడు. ముఖ్యమంత్రికి ఎందుకు అంత లేనప్పుడు రానప్పుడు ఎందుకు నీ ఉబలాటము నీ ఆరాటం ఎందుకు అని చెప్పేసి నవ్వుతా ఉన్నారు. ఇవాళ ఏదైతే ఇంతకుముందు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. ఇక్కడ ఒక విషయం ఏం చెప్తున్నా అంటే స్వేచ్ఛ గారు, తెలంగాణ రాష్ట్రానికని కాదు ఒక నాయకుడిని చూసి కంపెనీల యొక్క యజమానులు మాట్లాడుతున్నప్పుడు సమర్థవంతమైనటువంటి నాయకుడు మాట్లాడుతుంటే వాళ్ళకు ఒక నమ్మకం కలుగుతుంది. ఎస్, ఈ ప్రాంతంలో మనం పెట్టుబడులు పెడితే వాళ్ళు ఇష్టమైనటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో మనం న్యూ ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చాం. అప్పుడు కేసీఆర్ గారు చాలా సమర్థవంతమైనటువంటి ఇండస్ట్రీ పాలసీని తీసుకొచ్చి వాళ్ళకు ల్యాండ్ ఇవ్వడంలో కానీ
వాటర్ ఫెసిలిటీస్ విషయంలో కానీ 24/7 కరెంట్ ఇవ్వడంలో కానీ వినూత్నమైనటువంటి ఆలోచన విధానంతో మనము కొత్త ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చినాం. దాని వల్లనే తెలంగాణ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి పెట్టుబడులు వచ్చినాయి. చుట్టుపక్కల ఉన్నటువంటి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తల్లడిల్లినే నాడు మనకు పెట్టుబడుల వరద కొనసాగుతుంది. ఇగో ఇవాళ కూడా ఎంత అబద్ధం అంటే ముఖ్యమంత్రి గారి అఫీషియల్ ఇది ఎక్స్ అకౌంట్ అండి. దీంట్లో అమెజాన్తో మేము క్లౌడ్ పెట్టుబడుల కోసం అని చెప్పేసి అది అమెజాన్ వెబ్ సిరీస్ అది ఎస్టాబ్లిష్మెంట్ కోసం మేము 60,000 పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నామన్నారు. ఇది ఆల్రెడీ కేటీఆర్ గారి నాయకత్వంలో 2022 ఒప్పందం అయింది. తెలంగాణ రాష్ట్రంలో దే ఆర్ స్టార్టెడ్ ఆల్రెడీ వాళ్ళ యొక్క ప్రచారం చేసుకునే అంటే ఏం ప్రచారం చేసుకోవాలంటే అబద్ధాలు మాత్రమే ప్రచారం చేసుకోవాలి స్ట్రాటజీ. అంటే ఇంతకు ముందు నేను చెప్పినాను అంటే ప్రధాన పత్రికలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతకు సంబంధించి గ్రామ సభలకు సంబంధించి ఎక్కడ న్యూస్ కవర్ చేయని పరిస్థితి. ఇది ఇంకొక పత్రిక వాళ్ళంటే ఎటువంటి వార్తలు వేసినప్పటికి కూడా అనంటే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి అని వ్యాఖ్యానించిందంట దామోదర రాజనరసింహ. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మంజూరు చేస్తామంట. పేదలకు సంక్షేమ పథకాల కోసమే గ్రామ సభలు, కొత్త రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ. అంటే ఏది ప్రచారం చేయాలని ప్రధానంగా ప్రయత్నిస్తున్నాయి. మరి ఇదంతా ఈ నిరసనలు ఏంటిది, ప్రజల ఈ ఏడుపులు ఏంది, ఈ గోస ఏంది, ఈ వ్యతిరేకత ఏంది అనేది అంటే ఏం చేస్తున్నాయి అనేదాన్ని చాలా క్లారిటీ వచ్చేసింది. అంటే వేటిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. అన్ని మీడియా సంస్థలని, పత్రికలు, ఛానల్స్తో సహా అన్నిటినీ కంట్రోల్లో పెట్టుకొని దేన్ని దాచే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణకు అల్టిమేట్గా ఎట్లా నష్టం చేస్తుంది అనేది ఇవాళ సామాన్య ప్రజలంతా కూడా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాసుదేవరెడ్డి గారు, అంటే ప్రభుత్వం ఏం చూసినా ప్రజలని దోపిడీ చేయడము, ప్రజలని అన్యాయం చేయడం, దౌర్జన్యం చేయడం తప్ప ఇంకేమీ చేస్తున్న పరిస్థితి కనిపించట్లేదు. అంటే ఇప్పుడు ఫార్మాసిటీకి సంబంధించి రద్దయినట్టే అంటూ క్వశ్చన్ మార్క్ మనం ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరొకసారి తేల్చి చెప్పిండు దీనికి సంబంధించి అనేది. ఫార్మా కంపెనీలు వస్తే ఊర్లని తట్టబుట్ట సర్దుకోవాలి, అధికారంలోకి వచ్చిన 3వ రోజే డిసైడ్ అయినామంటే కేవలం భూములు తీసుకోవడం కోసం మాత్రమే ప్రభుత్వం ప్రజల నుంచి ప్రయత్నిస్తుంది అని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా ఇటువంటి నిర్ణయాలతో? ఇవాళ ఇదే ఫార్మాసిటీ గురించి మొట్టమొదట రాగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫార్మాసిటీని రద్దు చేస్తున్నామని చెప్పి ప్రకటించినాక రైతులంతా కోర్టుకు పోయిండ్రు. మా భూములన్నీ కూడా ఫార్మాసిటీ కోసమే సేకరణ చేసిండ్రు. ఇప్పుడు ఫార్మాసిటీ రద్దు అన్నారు కాబట్టి మా భూములు మాకు ఇవ్వాలని కోర్టుకు పోతే ఇదే కోర్టుకు ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఏం సమర్పించిందంటే మేము ఫార్మాసిటీ రద్దు చేస్తలేము అని చెప్పింది. మరి అంటే ఆ మాట కూడా కేవలం భూములని సేకరించడం కోసమే, అంటే భూములని వాడుకోవడం కోసం మాత్రమే స్ట్రాటజీ అనేది కూడా చర్చ నడుస్తుంది. ఇవాళ ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నాడు. ఇదే మంత్రి మన ఆర్థిక శాఖ మంత్రి మన బట్టి గారు ఆనాడు ఎన్నికలప్పుడు పోయినప్పుడు మా ప్రభుత్వం రాగానే సేకరించిన భూములన్నీ మీకు అందజేస్తామని చెప్పి అదే మన ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీలో ప్రచారంలో భాగంగా అక్కడ ఉన్న రైతులకు కూడా మీరు హామీ ఇచ్చిండ్రు. మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీ భూములన్నీ మీకు వాపస్ ఇస్తామని చెప్పారు. మరి ఎటువైనా ఇలా రైతుల భూములు రైతులు ఇవ్వకుండా ఇలా అక్కడ ఏదో కంపెనీలు పెట్టి అక్కడ ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ఒక ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదానికి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది కదా. నువ్వు గత పిఆర్ఎస్ ప్రభుత్వం ఒక ముందు చూపుతో ముందు ఆలోచనతో 14,000 ఎకరాలను ఆనాడు రైతుల దగ్గర నుంచి వెళ్ళి సేకరించి రైతులకు బ్రహ్మాండంగా వారికి సరైన ఏదైతే భూమి సేకరించిన తర్వాత వారికి ఇవ్వాల్సిన డబ్బులు కావచ్చు, అదే కాకుండా వారికి 150 గజాల ప్లాట్తో పాటు స్కిల్ యూనివర్సిటీలో భాగంగా వారికి ఆనాడు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడానికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇస్తేనే ఆనాడు 14,000 ఎకరాల సేకరణకు రైతులంతా కూడా అంగీకారం తెలిపింది పెద్ద ఎత్తున కూడా. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అక్కడ నువ్వు అనేక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మీ తమ్ముళ్ళతోటి రియల్ ఎస్టేట్ ఆ చుట్టుపక్కల ఇంకా కొంత దాన్ని సేకరణ చేసి ఇంకా ఇదే పేరు మీద మళ్ళా ఫార్మా పేరు మీదనే నీ సొంత నియోజకవర్గం లగచర్లలో కూడా రైతుల దగ్గర కొంత భూమి లాక్కోవడానికి మీ అల్లుడి కంపెనీ పేరు మీద పెట్టడానికి ఒక ప్రయత్నం ఏదైతే జరిగిందో దాన్ని ప్రజలు కూడా తిరస్కరించారు, దాన్ని రద్దు చేస్తున్నాం అని చెప్పి మీరు ప్రకటించారు. మళ్ళీ ఇట్లనే ఫార్మాసిటీకి సంబంధించి కూడా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా మాట్లాడడం ఇలా నిజంగా ఆ యొక్క ప్రజలను అక్కడ ఉన్న రైతులను కొంత కన్ఫ్యూజ్ చేయడం ఒకటైతే ఇవాళ అసలు మీరు అక్కడ ఏం చేయదలుచుకున్నారు?
ఎలా మీ ముఖ్యమంత్రి గారు స్కిల్ యూనివర్సిటీకి కొంత కేటాయించమంటాడు, ఇంకేదో యూనివర్సిటీకి కొంత కేటాయించమంటాడు. అక్కడ సగం 2000 ఎకరాలు మాత్రమే ఫార్మసిటీ పెడతాం, మిగతా దాంట్లో అక్కడ బ్రహ్మాండమైన డెవలప్మెంట్ తీసుకొస్తామని చెప్పి అంటా ఉన్నాడు. అక్కడ 4th సిటీ కడతామని అంటా ఉన్నారు. అంటే మీరు అసలు ఆ యొక్క భూమిని ఏం చేయదలుచుకున్నారు? స్పష్టత ఇవ్వకుండా కన్ఫ్యూజ్ చేసి ఎక్కడైతే వాళ్ళకి లబ్ధి చేకూరుతుందో అక్కడ లబ్ధి పొందే ప్రయత్నమే చేస్తున్నారు. అంటే ఇటువంటి మాటలు దత్తాత్రేయ గారు ఒక పూటకో మాట మాట్లాడడం వల్ల ప్రజల్లో నమ్మకం పోయింది. అండ్ అల్టిమేట్గా దీనివల్ల తెలంగాణ అభివృద్ధి వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి అండ్ రెవెన్యూ కూడా పడిపోయిన పరిస్థితి అనేక నివేదికలు బయట పెడుతున్నాయి. ఎట్లా ఉంది రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి అనేది? తెలంగాణ రాష్ట్రము చాలా దయనీయమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఏదైతే గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని వర్గాల్లో అన్ని రంగాలలో ఉన్నత స్థితికి తీసుకెళ్లి రైతుల ఆత్మహత్యలు తగ్గించిన విషయంలో కూడా నిండు పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రైతు ఆత్మహత్యల నివారణలో టాప్ పొజిషన్లో ఉంది. అంటే దానికి కారణం ఏంటంటే రైతులకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సంక్షేమ పథకాలే అని చెప్పేసి పార్లమెంటే అప్రిషియేట్ చేసింది కేసీఆర్ గారు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఈ కేవలం సంవత్సరమే 3 నెలలు అవుతుంది. ఇన్ని రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఆగమాగం అవుతా ఉందండి. ఆర్థిక రంగ విషయంలో ఆర్థిక శాఖ మంత్రిది ఒక మాట అయితే ముఖ్యమంత్రి గారిది ఇంకో మాట. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత ఘోరంగా విఫల రాష్ట్రంగా చూపించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఏమో తెలంగాణ రాష్ట్రాన్ని తలెత్తుకునే విధంగా చేస్తే వీళ్ళు తెలంగాణ రాష్ట్రం తలదించుకునేటువంటి పరిస్థితిలోకి తీసుకొస్తా ఉన్నారు. అంటే ముఖ్యంగా మనం తెలంగాణ రాష్ట్రంలో ఒక సామెత ఉంది. అంటే ఒకవైపు అంటే మొత్తం తెలంగాణ ఒక తగ్గించి చూపే ప్రయత్నం చేసుకుంటా మేము అంటే ఒకవైపు ఏమో పరిస్థితి బాగాలేదని చెప్తారు, కానీ మేము పెద్ద స్థాయిలో అన్నిటికంటే ఎక్కువ స్థాయిలో పెట్టుబడి తెచ్చినామని చెప్తారు. అంటే రెండింటికి ఎక్కడ పొంతనే లేదు. అంటే ఇప్పుడు వాళ్ళు అబద్ధపు హామీల మీదనే అబద్ధపు మాటల మీదనే కదా నిలబడి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కంటికి రెప్పలాగా కాపాడుకొని చుట్టూ ఉన్నటువంటి 2 నదులను కృష్ణా గోదావరి నదులను అనుసంధానం చేస్తూ కేసీఆర్ గారు చుక్క నీరు కూడా మనకు రావాల్సినటువంటి బేసిన్ ప్రాంత హక్కుల ప్రకారం తెలంగాణ ప్రాంతంలో ప్రవహించే గోదావరి నదిని కృష్ణా నదిని ఒడిసి పట్టుకొని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెలను పచ్చని ఆకులాగా మార్చిండు. ఇవాళ మీరు వచ్చిన తర్వాత ఎందుకయ్యా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా ప్రకారం రావాల్సినటువంటి నీటి వాటాలు మీ నోరెందుకు పెట్టడం లేదు? ఇవాళ ఎవరి ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి నోరు మాట్లాడట్లేదు? అంటే ఇటువంటివి చర్చకు రాకుండా ఇటువంటివి ప్రజలు ప్రశ్నించకుండా అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారు అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. వాసుదేవ్ రెడ్డి గారు, అంటే తెలంగాణ నుంచి మొదటి నుంచి తెలంగాణ మీద కుట్రలు జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా కుట్రలు జరుగుతున్నాయి. అండ్ మనం ఇక్కడ ఒకసారి గమనిస్తే ఏపీ కర్ణాటక కుమ్మక్ అయిపోయి మళ్ళీ కృష్ణ జలాలకు ఎసరు పెట్టే ప్రయత్నం జరుగుతుంది అనేది ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఇవాళ ఇంతకుముందు కూడా గతంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేఆర్ఎంబి విషయంలో ఏం జరిగిందో దాని విషయంలో బీఆర్ఎస్ పార్టీగా ప్రతిపక్ష పార్టీగా మేము నల్గొండలో ఒక ప్రత్యేకమైన సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఈ ముఖ్యంగా ఈ కృష్ణా జలాలను ఏపీ తీసుకుపోతా ఉన్న సందర్భంలో మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా కృష్ణా జలాల విషయంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు ఒక్క మాట మాట్లాడలేదండి. ఇప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మాట్లాడడం వేరు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడడం వేరు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కృష్ణా జలాల మీద ఎందుకు మాట్లాడాడు? చంద్రబాబు అంటే మీ గురువు గారు పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడని, లేకపోతే మీరు వాళ్ళు కూడబలుకొని ఈ రాష్ట్ర యొక్క నీటి ప్రవాహాన్ని నిధులను ఆ నీళ్లను మళ్ళీ దోచిపెట్టడానికి ఏమైనా ప్రయత్నం జరుగుతున్నదా ఈ రాష్ట్రంలో? ఈ తెలంగాణ ప్రజల హక్కులను కాపాడే బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేదా? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? ఎందుకు మీరు కృష్ణా జలాలను ఇప్పుడు ఇప్పటికే ఆ యొక్క ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ పనులను వేగవంతం చేయడానికి ప్రయత్నం చేస్తా అంటే అలాంటి మీ కోర్టులో కేసు వేసినాం బీఆర్ఎస్ పార్టీగా, బీఆర్ఎస్ సర్కార్గా మేము మాట్లాడినాం. ఇలా ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ పురోగతి విషయాలు కావచ్చు, లేకపోతే కృష్ణా జలాల విషయంలో కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడారండి దీని మీద? ఎందుకు చర్చ పెట్టారు దీని మీద? ఎందుకు అంటే నువ్వు మాట్లాడద్దు, నువ్వు మాట్లాడకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, సక్రమంగా చేసుకుంటూ పోతారు. ఆనాడు మొట్టమొదటిగా వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో సమావేశమైనరు, మాట్లాడుకున్నారు కొన్ని విషయాలలో. దాంట్లో కృష్ణా జలాల టాపిక్ వచ్చింది, కొన్ని కార్పొరేషన్లు 10th షెడ్యూల్లో ఉన్న ఆస్తుల విషయంలో చర్చకు వచ్చింది. ఏవి వాటి గురించి చర్చ ఎక్కడ లేదు కదా, మళ్ళా దాని గురించి చర్చే లేదు కదా. అది ఎక్కడి దాకా ముందడుగు పడ్డది, దాని పురోగతి ఏందన్నది ప్రజలకు ఏమైనా తెలియజేసినా మీరు రాష్ట్ర ప్రభుత్వంగా? లేదు కదా. అంటే ఇక్కడ ఏదో జరుగుతూ ఉన్నది, ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతూ ఉన్నది.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరి ప్రయోజనాల కోసమో ఎవరి మెప్పు కోసమో ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తా ఉన్నది. అంటే అల్టిమేట్ గా ఎవరి ప్రయోజనాలు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు తన ప్రయోజనాలు తన వాళ్ళ ప్రయోజనాలు అనేది ప్రజలు క్లియర్ గా మాట్లాడుతున్నారు. అంటే ముఖ్యమంత్రి వ్యవహార శైలి వల్ల పార్టీ లోపల విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ కూడా ఎటువంటి పరిస్థితి నెలకొన్నది అని అంటే ఒక సందర్భం వచ్చినప్పుడు పుట్టబగులుతుంది అనే ఒక మాట మాట్లాడుతున్నారు. అంటే గ్రామ సభల నేపథ్యంలో కూడా మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలుగా పరిస్థితి మారిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే అమలు తీరుకు సంబంధించి అంటే మంత్రులు ఎమ్మెల్యేలు అంటే నేతలు అక్కడ కొంచెం స్ట్రాంగ్గా ఉన్న నేతలు సామాన్య కార్యకర్తలు అంటే అన్ని చోట్ల కూడా ఒక డిస్కనెక్షన్ కానీ అభిప్రాయ భేదాలు కానీ ఆ వాతావరణం చాలా క్లియర్గా కనిపిస్తుంది. స్వేచ్ఛ గారు మంత్రులేమో వచ్చిపోయే చుట్టాలు, ఎమ్మెల్యేలేమో లోకల్గా ఉండి తన స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఏదో చేయాలనేటువంటి మాట ఇచ్చుంటారు. వాళ్ళ ఎమ్మెల్యేల కింద ఉన్నటువంటి సెకండరీ గ్రేడ్ లీడర్లు వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు ఒక మాట ఇచ్చుంటారు. సో వాళ్ళ మాటలకు ఎమ్మెల్యే మాటలకు పొంతం లేదు, ఎమ్మెల్యేల మాటలకు మంత్రుల మాటలకు పొంతం లేదు. సో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో మనం చూస్తున్నాం ఈ సంవత్సర కాలంగా అబద్ధపు మాటలు అబద్ధపు హామీలు సంక్షేమ పథకాలు పొందేటువంటి లబ్ధిదారుల సంఖ్యను సగానికి సగం కుదించడం, ఒక్కొక్క దగ్గర అయితే 25% ఇవ్వడం 75% ఎగ్గొట్టడం అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఇవి ప్రధానమైనటువంటి స్కీమ్స్ ఇవి 4. ఇప్పుడు ఏదైతే వీళ్ళు ప్రధానంగా పెట్టుకున్నారో రైతు కూలీలకు మేము ఖచ్చితంగా 12,000 రూపాయలు ఇస్తాం సంవత్సరంకు, అట్లాగే ప్రతి పౌరుడికి ఖాళీ స్థలం ఉంటే చాలు ఇల్లు కట్టుకుంటే మేము 5 లక్షలు ఇస్తాం, లేని వాళ్ళకు మేమే కట్టిస్తామని మాట ఇచ్చారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది కేసీఆర్ నాయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ల కాలనీలు ఏర్పాటైనాయి, హైదరాబాద్లో కొన్ని లక్షల్లో ఇల్లులు కట్టిండు. మరి మీరేం చేస్తున్నారో ఇచ్చిన మాట సంవత్సర కాలంగా ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద అప్లికేషన్లు తీసుకోవడం, దేనికి పడితే దానికి అప్లికేషన్లు. ఈ సంవత్సర కాలంలో ఏం జరిగిందంటే స్వేచ్ఛ గారు రేషన్ కార్డుల అప్లికేషన్ల పేరు మీద ఒక 3 నెలల కాలం వృధా చేసిరు. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేకపోతే ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద ఇప్పుడు ఈ అప్లికేషన్లు, ఇప్పుడు ఆత్మీయ ఇందిరమ్మ భరోసా పేరు మీద ఇప్పుడు అప్లికేషన్లు. ఎన్నిసార్లు తీసుకుంటారు నాకు అర్థం కాదు అప్లికేషన్లు. ఇప్పటి వరకు తీసుకున్న అప్లికేషన్లను కంప్యూటరీకరించలేదు. ఇక మళ్ళీ బీసీలకు ఇచ్చినటువంటి అతిపెద్ద గ్యారంటీ విషయంలో మీరు మా రిజర్వేషన్ తెలుస్తామని చెప్పేసి సర్వేలు చేయించి డెడికేటెడ్ కమిషన్ వేయించిన తర్వాత 21 రోజుల్లో డెడికేషన్ కమిషన్ ఏం సర్వే చేసింది నాకు అర్థం కాదు. ఎస్ అంటే ప్రధానంగా వివాదం ఎందుకు వస్తుంది అంటే ఇచ్చిన టైంలో హామీలు అమలు చేయలేదు అనే దానికి సంబంధించి. అంటే గ్రామ సభలో ఇంత రాద్ధాంతం జరుగుతుంటే కూడా అంటే లబ్ధిదారుల ఎంపికకు మరింత సమయం అంటూ కూడా వార్త కనిపిస్తుంది. అంటే లాంఛనంగానే అని అంటే ఇదంతా కూడా ఇంకో చర్చ నడుస్తుంది. అంటే ఒకవైపు కాలయాపన, ఇంకోవైపు లబ్ధిదారులకు సంబంధించి కోత విధించే కార్యక్రమము, ఇంకొక వైపు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏదో ఒకటి ఉదరగొట్టి చేద్దామనే ప్రయత్నం. ఒకటి స్వేచ్ఛ గారు ఇవాళ సోషల్ మీడియాలో కూడా ఉన్నది, ఆర్థిక శాఖ మంత్రి గారు బట్టి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఇలా మీడియాలో కూడా వచ్చింది. ఏమి ఇచ్చిందంటే ఇప్పటి వరకు మేము లబ్ధిదారులను సెలక్షన్ చేయలేదు, ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు. మేము అడుగుతా ఉన్నాం, ఇలా సంవత్సరం దాటింది కదా, దాదాపుగా 14 నెలల పరిపాలనకు నడుస్తూ ఉన్నది. మీరు అధికారంలోకి వచ్చి మీరు ఆనాడే ప్రజాపాలన పేరు మీద దరఖాస్తులు తీసుకున్నారు. ఇప్పుడు 26వ తారీఖు నాడు మీరు ఇస్తామని చెప్పి లబ్ధిదారులు ఆల్రెడీ ఏవైతే డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇవన్నీ ఇస్తామని చెప్తున్నారు. మరి 26వ తారీఖు అంటే ఇవాళ 24వ తారీఖు, 2 రోజుల సమయం ఉన్నది. మీరు 2 రోజులను మీరు లబ్ధిదారులను ఎంపిక చేయకుండా ఎట్లా ఇస్తారు? ఇవాళ దాదాపుగా ఎగ్జాక్ట్లీ ఇలా ఈ ఇందిరమ్మ ఇండ్ల కోసం దాదాపు 13 లక్షల మంది మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆల్రెడీ స్క్రూటినీ చేసినట్టు మీరే చెప్పారు గతంలో. ఆ ఇందిరమ్మ ఇండ్లకు ఎన్ని వచ్చినాయి, రేషన్ కార్డులకు ఎన్ని వచ్చినాయి, దాదాపుగా రేషన్ కార్డుల యొక్క ఆ లబ్ధిదారుల సంఖ్య 40 లక్షలు ఉన్నదండి. ఇప్పుడు ఇవ్వవలసిన రేషన్ కార్డుల సంఖ్య ఇప్పటి వరకు మీరు రేషన్ కార్డులకు మేము ఇప్పుడు ఇంకా అప్లికేషన్లు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏమడుగుతా ఉన్నారంటే ఎవరైనా గట్టిగా పోయి అడిగితే ఇది నిరంతర ప్రక్రియ అంటున్నారు. ఇది నిరంతర ప్రక్రియనే, ఇది అనంతం అన్నట్టు. ఎప్పుడుగా మీరు 4 సంవత్సరాలు ఇంకా అధికారంలో ఉంటారు కాబట్టి 4 సంవత్సరాల దాకా దరఖాస్తులు తీసుకుంటూనే ఉండండి. ఎవరికి లబ్ధిదారులు సెలక్షన్ చేసేది, లబ్ధిదారులు సెలక్షన్ చేసేది ఎవరు? మీ మంత్రులే, మీ ఎమ్మెల్యేలే చెప్పిండ్రు కదా. మీ ఎమ్మెల్యేలే స్వయంగా చెప్పిండ్రు ఏమని, ఇవాళ ట్రిక్కు పెట్టేది మేమే. మీ సంపత్ కుమార్ గారు, ఏఐసిసి లీడర్ సంపత్ కుమార్ గారు, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే వారు వారే స్వయంగా ప్రకటించారు పబ్లిక్ గా, ఇలా లబ్ధిదారులను సెలక్షన్ చేసేది మేము ట్రిక్ పెట్టే. ఇది తప్పకుండా కాంగ్రెస్ జెండా మోసినోళ్ళకే ఈ లబ్ధిదారులను సెలెక్ట్ చేస్తామని చెప్పారు. మరి అట్లాంటప్పుడు మీకు మీరే చేసుకోండి. దానికి ఈ గ్రామ సభలు ఎందుకు, ఈ బయటకు వచ్చి రాదంతం ఎందుకు, మీరు ఏదో చేస్తున్నట్టు కలరింగిచ్చుడు ఎందుకు? చివరికి చేసేది కూడా అదే అనే విషయం నాకు అర్థమైతా ఉన్నది క్లియర్ కట్ గా. ఏది మీరు కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళకి ఇస్తారనేది అర్థమైతా ఉన్నది. గదే ఇచ్చుకోండి, వాళ్ళే కదా మిమ్మల్ని అధికారులు ఖచ్చితంగా. మీ ప్రజలతో మీకు సంబంధం లేదు కదా, ప్రజలు ఏం చేయాలో తేల్చి చెప్తారు. ఇదంతా
కలరింగ్ చేయడానికి ప్రధాన కారణం ఏంది స్వేచ్ఛ గారంటే ఈ లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉన్నది. లోకల్ బాడీ ఎన్నికల్లో మాకు రేషన్ కార్డు లేదు, మాకు ఇందిరమ్మ ఇల్లు లేదు, మాకు ఏం రాలేదని చెప్పి వాళ్ళు లొల్లి పెడతారు. కాబట్టి దాని నుంచి వెళ్ళి తప్పించుకోవడానికి గ్రామ సభల పేరు మీద, అసలు గ్రామ సభలు పెట్టాలంటే సర్పంచులు ఉండాలండి. సర్పంచులు లేకుండా గ్రామ సభలు ఎక్కడియండి? ఎన్నికలే పెట్టలేకపోతే మీరు అధికారులతో నిర్వహిస్తా ఉన్నారు గ్రామ సభలు, దానికి అర్థమే లేదు. అది పోలీసు పహారలో. కాబట్టి ఎక్కడికక్కడ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో గత 4 రోజులుగా మీరు మంగళవారం స్టార్ట్ చేసిండ్రు గ్రామ సభల కార్యాచరణ. ఇవాళ దాదాపుగా గురువారం 4 రోజులు అయితా ఉన్నది. ఈ 4 రోజుల్లో మీరు తేల్చింది ఏం లేదు. ఎక్కడికక్కడ గ్రామ సభలలో గలాట చోటు చేసుకుంటా ఉన్నది. మీ మంత్రులు చూపించే ప్రజలకు మొహం చూపించే పరిస్థితి లేదు. మంత్రులకు ఏ మంత్రి గ్రామ సభలకు వెళ్లే పరిస్థితి లేదు. వెళ్తే అడ్డుకుంటారని లేకపోతే దాడి చేస్తారని ఇప్పటికే ఎమ్మెల్యే కొంత ఏరియాలో జరుగుతా ఉన్నది. కాంగ్రెస్ నాయకుల మీద, స్థానిక నాయకుల మీద దాడులు జరుగుతా ఉన్నాయి. వాసుదేవరెడ్డి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఫేస్ లేదండి. గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడగాలంటే వాళ్ళని వాళ్ళ చీకొట్టేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ దాడులు చేసేటువంటి పరిస్థితి ఉంది. మహిళలకు ఇస్తామనేటువంటి 2,500 రూపాయలు అటుకెక్కింది. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు ఎంత పెద్ద ఎత్తున మోసపోయిందంటే స్వేచ్ఛ గారు, వాళ్ళకు పాపం సంవత్సర కాలంగా పెంచుతామన్నటువంటి ఆ పెన్షన్ దిక్కులేదు. ఇవాళ వృద్ధులకు కేసీఆర్ గారు ఇచ్చిన 4,000 రూపాయలే దిక్కులేదు. ఇంకొకటి పెన్షన్ సొమ్ము ఇంటి పన్ను కింద జమ చేసుకున్న పరిస్థితి. అంటే ఎక్కడికక్కడ ఆ ప్రజల్ని లాక్ చేస్తున్నారంటే రేపటి మీద ఒక భవిష్యత్తు మీద ఒక భరోసా లేకుండా చేస్తున్నారు అన్ని వర్గాలకు సంబంధించి. ఏ సంక్షేమ పథకాలు అయితే ముందు చూపుతోని కేసీఆర్ గారు ప్రవేశపెట్టినరో ఆ సంక్షేమ పథకాలన్నింటినీ ఎక్కడికక్కడ నిలిపేసే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు చనిపోతే రైతింటికి 5 లక్షల రూపాయలు వెళ్తే ఆ కుటుంబం ఎంతో నమ్మకంగా, భరోసాగా ఉండేది, ధైర్యంగా ఉండేది. ఇవాళ ఆ 5 లక్షల రూపాయల రైతు బీమా దిక్కు లేదు, ఆపేసినాం. రైతు భరోసా లేదు, పెట్టుబడి సాయం లేదు. ఇప్పుడు రైతులకు పాపం పెట్టుబడి పెట్టుకుందామంటే, పంటల్లో పొలాల్లో ఏదైనా చేసుకుందామంటే రూపాయి చేతులు లేదు. నువ్వు ఎందుకు రైతులను ఎందుకు కట్టడి చేస్తున్నావు? కేసీఆర్ ప్రవేశపెట్టిన, కేసీఆర్ ప్రభుత్వానికి పేరు తీసుకురాలి, తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అవి. నీకేదైనా కేసీఆర్ మీద, కేటీఆర్ మీద వ్యక్తిగతంగా రాజకీయ కక్ష ఉంటే ఎదురు బదురుగా కూర్చొని మాట్లాడండి, మీరు డిబేట్లు పెట్టండి. ఇప్పుడు కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, నిండు అసెంబ్లీలో నువ్వు ఏదైతే ఈ ఫార్మా రేస్ గురించి మాట్లాడుతున్నావో, తప్పుడు ఆరోపణల మీద చేస్తా ఉన్నావో, నాకు అవినీతి మరక అంటియాలని చూస్తా ఉన్నావో, తెలంగాణ సమాజం విశ్వసించేటువంటి అసెంబ్లీలో చర్చ పెడదాం. ఎవరు తప్పు చేసిండ్రో, ఎవరు ఒప్పు చేసిండ్రో తేల్చుకుందాం అంటున్నాడు. ఇవాళ నేనేమంటున్నా అంటే, ఈ ముఖ్యమంత్రి గారికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే 6 గ్యారెంటీలు 13 హామీల మీద నీ హక్కు కలిపి తెలంగాణ ప్రజలకు వాటిని ఖచ్చితంగా చట్టబద్ధత చేయి. ఇవాళ నువ్వు ఇచ్చినటువంటి మాట మీద నీకు నమ్మకం లేదు. ఇవాళ అందుకే వృద్ధులు, వికలాంగులు క్యూ కడతా ఉన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఊర్లలో గలాట అవుతుంది, కొట్లాట అవుతుంది, గొడవలు అవుతున్నాయి అంటే ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం అండి. సామాన్య ప్రజలంతా కూడా గోసపడుతున్న పరిస్థితి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఒక విషయం మాత్రం స్పష్టం, అంటే ఎన్ని విధాలుగా తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కుట్ర చేసినా కూడా, అంటే తెలంగాణ సమాజానికి ఇది కొత్తేమీ కాదు. తెలంగాణ ప్రజలకి ఇట్లా అణిచివేతను ఎదుర్కోవడం అనేది, దౌర్జన్యాలను ఎదుర్కోవడం అనేది కొత్తే కాదు. మధ్యలో కొంతగా ఒక 10 ఏళ్ల పాటు ప్రశాంతంగా ఉన్నప్పటికీ మీ కుట్రలను ఎప్పటికప్పుడు ప్రజలు తిప్పి కొడుతున్నారు, ప్రజలు మీ మీద తిరుగుబాటు చేస్తున్నారనే విషయాన్ని ప్రభుత్వం గమనించాల్సిన అవసరం కనిపిస్తోంది. మీడియానంతా కూడా కంట్రోల్లో పెట్టుకుని, పత్రికలు, ఛానల్స్ ని కంట్రోల్లో పెట్టుకుని పెద్ద ఎత్తున వేల సంఖ్యలో కూడా ప్రజలు తమ నిరసనని, వ్యతిరేకతను వ్యక్తం చేస్తుంటే దానికి సంబంధించి ఒక్క వార్త కూడా కనీసం ఎక్కడ కూడా రాయకుండా ఎంత కప్పిపుచ్చినప్పటికీ కూడా తెలంగాణ సమాజం ఇటువంటి ప్రయత్నాలన్నిటినీ కూడా ఎండగడుతుందనే విషయాన్ని ప్రభుత్వం గమనించి అర్థం చేసుకుని వ్యవహరించాల్సిన అవసరం కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న వాసుదేవరెడ్డి గారికి, దత్తాత్రేయ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.